స్టార్ట్ చేయాలి కాబట్టి షో స్టార్టింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దాం. మన షోకి ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి. హలో, నమస్కారం అమ్మా, శుభోదయం. నేను మీడియేటర్ మన్మథరావుని మాట్లాడుతున్నానమ్మా. పెళ్లి చూపులు చూస్తూ ఉంటాను. మీకు వరుడు కావాలా వధువు కావాలా చెప్తే కనుక నేను వాళ్ళని వెతికి మీకు తీసుకొస్తానమ్మా. హలో అమ్మా, నేను మీడియేటర్ మన్మథరావుని మాట్లాడుతున్నాను. మీ అమ్మ నాన్న ఉంటే ఇవ్వండి అమ్మా. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరమ్మా మాట్లాడేది? మీ నామధేయము? అమ్మా తల్లి నమస్కారం, క్షమించండి. నా పేరు మీడియేటర్ మన్మథరావు. మీ నామధేయం తెలియజేయగలరా? కాజల్. ఓకే, కాజల్ అనే అమ్మాయికి ఎలాంటి వాడిని తీసుకురావచ్చు మనం? కాదు, జబర్దస్త్ అప్పారావు లాంటి వాళ్ళైతే చాలా బాగుంటారు అనిపిస్తుందమ్మా నాకు. లేదండి, చేతులు అంటే వాళ్ళైతే చాలా బాగుంటారండి. ఓకే, చైతు గారిలో ఏముందని చెప్పేసి వారు బాగుంటారని చెప్తున్నారు. ఏం క్వాలిటీస్ వచ్చాయి చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి కట్టబెట్టేస్తాం. మనసు ముఖ్యం, మనకి అందం కాదు కదా. అంటే వాడు అందంగా లేడా నేను మీ ఉద్దేశం? ఏమిటి ఏం మాట్లాడుతున్నారు? చైతు గారి అందం గురించి చూస్తే మీరు దిమ్మదిరి పడిపోవాల్సింది. అంత అందగాడు ఆ జనబాహుడు. అవునవును, పడిపోవాల్సిందే. కాదు, ఎవరిని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే అదే చేతుకాడు. దిమ్మ తిరిగి మైండ్ రెడ్, బ్లాక్, బ్లూ అన్ని కలర్స్ కనిపించేసి పడిపోతాం. నేను గుర్తుపెట్టాలా? నేను ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అని చెప్పాలని పే చెప్పమని కదా అన్నాను కదా. శ్రీలేఖ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. శ్రీలేఖ కాదు, శృతి. బెల్లం శ్రీదేవి. హాయ్ శ్రీదేవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ సార్. హాయ్ శ్రీదేవి. ఇవాళ థర్స్డే గెటప్ స్పెషల్ మన్మథరావు ఉన్నాడు మన షోలో. కాజల్ తో పాటు కాజల్ కి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడు. మాట్లాడచ్చా? మాట్లాడు హ్యాపీగా, మాట్లాడు. ఈ మన్మథరావుతో మీడియేటర్ మన్మథరావు. హలో శ్రీదేవమ్మ, అలాంటి మన్మథరావు కాదు, మీడియేటర్ మన్మథరావు. నాది ముంబై నుంచి వచ్చింది, నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకా అందులో నుంచి బయటికి రాలేదా? ఇవాళ ఇంకో దాంట్లో దూరాడు చైతు. మీడియేటర్ మన్మథరావు. అవునా? సో మీడియేటర్ మన్మథరావుతోనే మాట్లాడు, దుబాయ్ షేక్ తో వద్దు. ఓకే, చెప్పండి. మీడియేటర్ మన్మథరావు. ఇద్దరు కూడా ఒక్కసారి తట్టుకోండి అమ్మా. మీడియేటర్ మన్మథరావు ఇలాంటి మీడియేటర్ కాదు, పెళ్లిళ్ళ మీడియేటరే. అలా అని చెప్పేసి అన్నిటికీ మీడియేటర్ కాదు, గమనించండి ఇక్కడ. ఓకే ఓకే, చెప్పమ్మా. శ్రీదేవి, నీకు పెళ్ళయిందా? పెళ్లి కాకపోతే ఎలాంటి వరుడు కావాలో చెప్పమ్మా. నీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలో అలాంటి వాడిని చూసి నీకు కట్టబెట్టేస్తాను, పప్పన్నం పెట్టేద్దు గాని. అమ్మా నాది నేను 6వ హ్యాండ్ అమ్మా. ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నాను, నా స్టామినా అంతా తగ్గిపోతుంది. నువ్వు దేవతవమ్మా. ఎలాంటి వాళ్ళైనా అంటే చైతు లాంటి వాడితోనే అడ్జస్ట్ అయిపోతా అంటున్నావు అంటే నువ్వు నిజంగానే దేవతవి. సరే, అడ్జస్ట్ అవ్వకు. లైఫ్ లో చాలా పైకి ఎత్తుకు ఎదగాలి, చాలా మంచి వాడిని పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలా శ్రీదేవి? నన్ను గుర్తుపట్టలేదా మీరు? బెల్లం శ్రీదేవి చెప్పేసాంగా, బెల్లం శ్రీదేవి. చలో అమ్మా, నీకు మంచి వరుడు చెప్పమ్మా. బెల్లం శ్రీదేవి. మామూలుగా మాట్లాడకు. అయ్యో, ఇవాళ గెటప్ స్పెషల్ అమ్మా. నేను గెటప్ మీడియేటర్ మన్మథరావు, పెళ్లిళ్ళ పేరయ్యా. ఇట్లాగే మాట్లాడాలి, తిన్నగా మాట్లాడితే గనక అట్లా ఉండదు. చైతుగా అయినా రాలేదు, నేను మీడియేటర్ మన్మథరావు ఇక్కడ. తప్పకుండా మాట్లాడమ్మా. హలో, మాట్లాడు. మరి మాట్లాడతానే ఊరుకుంటావు. హాయ్, చెప్పండి. మీరు ఒక అద్భుతమైన పాట పాడితే మేము చాలా వినసొంపుగా వింటామండి. ఒక పాట వేసుకోవచ్చు కదండి మాకు. లేదండి, మా అమ్మాయికి ఒక వరుడు కావాలండి, చూపెడతారా అండి? తప్పకుండా అమ్మా. మీ అమ్మాయికి ఏజ్ ఎంత చెప్పండి, వెయిట్ ఎంత, కలర్ ఏంటి? 60 అండి. మా అమ్మాయికి 60 అండి ఏజ్. 60. ఓకే, ఏజ్. మీ అమ్మాయికి కాదు, మీ అమ్మకి అంటున్నారా? లేదండి, మా అమ్మాయికేనండి. కాకపోతే 50 years అండి తనకి. మీ అమ్మాయికి అంటే మీకెంత ఉంటుందండి? మాకు 100 ఉంటుందండి. వావ్, అద్భుతం. 100 ఏజ్ లో కూడా మీలో ఉన్నటువంటి స్టామినా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో నాకు. కాదు, మీ ఏజ్ 100, మీ అమ్మాయికి 50 అంటే మీకు 50 ఉన్నప్పుడు పుట్టిందా ఈ పాప?
బెల్లం శ్రీదేవి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ చిట్టు. బాయ్ బెల్లం శ్రీదేవి. దట్ వాస్ శ్రీదేవి. ఓ మై గాడ్, ఏమన్నా మాట్లాడిందా? ఇట్లాంటి క్రేజీ కాలర్స్ ఎక్కడ ఉంటారు? ఓన్లీ మస్తు టైం పాస్ లోనే ఉంటారు. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేద్దాం.